పాఠశాలల బడి గంట మోగింది. ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిన 3 నెలలుగా సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు నిన్నటి నుంచే తిరిగి బడిబాట పట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని? 2 విభాగాల్లో విద్యార్థులు ఎంతమంది? ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన పాఠ్య పుస్తకాలు ఎన్ని? ఇప్పటి వరకు వచ్చినవి ఎన్ని? యూనిఫామ్లో పరిస్థితి ఏంటి? ఇక మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి. మున్సిపల్ స్కూల్స్ లో అగ్రగామిగా ఉన్న నెల్లూరులోని కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణం నుంచి పిల్లలు, పాఠశాలలు, జిల్లా విద్యా వ్యవస్థపై మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏపీలో ఒక్కరోజు ఆలస్యంగా బడిగంట మోగింది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. దానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కొన్ని స్కూళ్ళ నుంచి మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రవేశానికి కూడా అందరూ వచ్చున్నారు. జిల్లాలో మనం కానీ గమనించినట్లయితే ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మనం కానీ మొత్తం కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ ముఖ్యంగా పాఠశాలల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో దాదాపు 3,54,300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో 1,82,340 మంది ఉండగా ప్రైవేట్లో 1,71,960 మంది ఉన్నారు. ఇందుకు గాను 14,50,160 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 5,59,000 పాఠ్య పుస్తకాలు వచ్చినాయి. ఇది కాకుండా బ్యాగులు, విద్యకు సంబంధించినటువంటి కిట్లన్నిటి కూడా గమనించినట్లయితే 1,72,122 రావాల్సి ఉండగా ఒక మండలానికి మాత్రమే 16,304 యూనిఫామ్ ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ వచ్చినాయి. ఇక యూనిఫామ్కి వస్తే 3 లక్షల యూనిఫామ్లు అవసరం అయితే 79,173 మాత్రమే వచ్చినాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కానీ గమనించినట్లయితే జిల్లాలో మొత్తం 3,431 పాఠశాలలు ఉండగా ఇందులో ప్రభుత్వ ఇదిలో 2,168 ఉంటే ప్రైవేట్లో 814 పాఠశాలలుగా మనకున్నాయి. దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో పాఠశాలకు సంబంధించినటువంటి దాదాపు 3,352 కోట్ల రూపాయల మేర పాఠశాలకు సంబంధించినటువంటి వాటి మౌలిక సదుపాయాల కోసం నాడు నేడు అలాగే బడి కార్యక్రమాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగానే గమనించినట్లయితే ఇవాళ పాఠశాలలు ఓపెన్ అయినటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అతిపెద్ద మున్సిపల్ హై స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అడ్మిషన్ అంటే కార్పొరేట్ స్కూల్కి మించినటువంటి డిమాండ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధన అయితే అలాగే ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నిబద్ధత, వాళ్ళకు ఉన్నటువంటి కర్తవ్య దీక్షను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఈ పాఠశాలకి రావడానికి కారణం ఏంటి? అసలు పాఠశాల పునఃప్రవేశం సందర్భంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. బాబు, ఈ స్కూల్లో ఎందుకు చేర్పిస్తున్నారు? ఈ స్కూల్లో చదువు బాగుంది, అందుకనే చేర్పిస్తున్నారు. గాంధీనగర్. అవునండి. 6th. నువ్వు ఏ స్కూల్ చేస్తున్నారా? ఈ స్కూల్. ఏం పేరు? ఎం సుశాంత్. ఎక్కడి నుంచి వస్తున్నావు? గాంధీనగర్. గాంధీనగర్ నుంచి. మీరన్నా? గాంధీనగర్ సార్, గాంధీనగర్. స్కూల్ బాగుందని లేదు సార్, బాగుందని మా ఫ్రెండ్ పిల్లడు కూడా చదివాడు, బాగుందని. వెంకటాచలం అన్న స్టడీ బాగుందనే వస్తున్నాం. 8th. పాప. మాది నెల్లూరు సార్. ఇక్కడ స్టడీస్ అన్నీ బాగుంటాయని పాపని 6th క్లాస్లో జాయిన్ చేస్తున్నాము. మెయింటెనెన్స్ కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మీద రిచ్గా మంచి మార్కులతో పాస్ అవుతారు ఇక్కడ పిల్లలు. స్కాల్ కానీ స్టడీస్ చెప్పడం కానీ అన్నిట్లో బాగుంటుందనేసి బయట చెప్పడం కానీ మేము కూడా మా పిల్లవాడు కూడా 8th క్లాస్ చదువుతున్నా విన్నాను. మా బాబు కూడా చదువుతున్నాడు ఇక్కడ. చిన్న కేఎన్ఆర్ నుంచి 8th క్లాస్ దాకా చదువుతున్నారు. 1st క్లాస్ నుంచి బాగా స్టడీస్ బాగున్నాయి, బాగా చదవగలుగుతున్నారు. అందుకని పాపనోడు ఇక్కడే జాయిన్ చేయాలి. అంతకుముందు సార్ మామూలు గవర్నమెంట్ స్కూల్లో ఉండేరు, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి 8th క్లాస్. ఈ స్కూల్ కోసమే వచ్చాం. గోమతి నారాయణ ప్రైవేట్. విద్యార్థులను, ఉపాధ్యాయుల తల్లిదండ్రులను కానీ మనం ప్రశ్నించినప్పుడు ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించి మున్సిపల్ హై స్కూల్లో అదే రాష్ట్ర స్థాయిలో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి ఈ పాఠశాల చేరేందుకు అనేక మంది విద్యార్థులు కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది.
మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కానీ గమనించినట్లయితే ఇవాళ అన్ని స్కూళ్ళు కూడా బడిగంట మోగింది. మొత్తం ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలందరికీ కూడా పాఠశాలన్నింటికి కూడా విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమైనటువంటి సమయంలో ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు KNR మున్సిపల్ హై స్కూల్.